తెలంగాణలో మళ్లీ సూర్యుడు చెలరేగిపోతున్నాడు. 2-3 రోజుల పాటు కాస్త చల్లబడ్డ వాతావరణం మళ్లీ భానుడి భగభగలతో అల్లాడిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 7 జిల్లాల్లో ఆదివారం 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 జిల్లాల్లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలాల్లో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్లోనూ ఎండలు పెరిగిపోయాయి. ఆదివారం మూసాపేటలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఉదయం నుంచి తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ రేపు 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంటే 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎండ వేడికి రోడ్డెక్కాలంటే జనం భయపడుతున్నారు. వృద్ధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కేవారు చలువ పానీయాలను తాగుతున్నారు. వడదెబ్బ తగలకుండా నెత్తిన క్యాప్, ముఖానికి కర్చీఫ్, చున్నీ అడ్డుపెట్టుకుని తిరుగుతున్నారు.